దేవాలయాల్లో ప్రసాదాల తయారీతో పాటు దీపారాధన, స్వామివారి కైంకర్యాలకు ఆవు నెయ్యి వినియోగిస్తారు. ప్రముఖ దేవాలయాలకు ఏళ్ల తరబడి ప్రముఖ సంస్థలు నెయ్యి సరఫరా చేస్తుండగా వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట వారందరినీ పక్కన పెట్టేసింది. తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడంతో గుత్తేదారులు నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్న దేవాలయ యంత్రాంగం ప్రశ్నించలేని పరిస్థితి. తిరుమల ఘటన బయటపడిన తర్వాత ఆరోగ్య భద్రతా సిబ్బంది మరో ప్రముఖ దేవాలయం సింహాచలంలోనూ తనిఖీలు చేపట్టి పెద్ద ఎత్తున నెయ్యి సీజ్ చేయడం కలకలం రేపుతోంది. సింహాచలం ఆలయానికి గతంలో విశాఖ డైరీ నెయ్యి సరఫరా చేసేది. 2019-20 మధ్య కిలో 591 రూపాయల చొప్పున సరఫరా చేయగా తర్వాత ఏడాది అదే ధరకు సరఫరా చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేసింది.